నా పేరు అమల. నేను జంగంపేటలో ఉంటాను. కోవా సంస్థ వాళ్ళు మాకు కొన్ని తెలియని విషయాలు కూడా మాకు చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళను 10 మందిని అందరినీ ఒకే దగ్గరికి చేర్చి కులమతాలకు అతీతంగా అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి ఒక అనుబంధంలాగా ఏర్పడి అందరము ఒక స్నేహితుల్లాగా మంచి చెడు ఇంట్లో కూర్చొని ఎన్నో బాధలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మల్టీఫేత్ గేమ్కు క్రిస్టియను, సంక్రాంతి, ఇలా గురునానక్ జయంతి, ఇవన్నీ రంజాను, క్రిస్టమస్, వీటన్నిటికీ కొన్ని పండుగల గురించి మాకు తెలియకుండా కానీ అక్కడికి వెళ్ళినాక మీటింగ్కి అటెండ్ అయినాక ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, దేనికోసం జరుపుకుంటారు అనే విధంగా మాకు ప్రతి ఒక్కటి తెలిసింది. ప్రతిదీ మీటింగ్కు అటెండ్ అవ్వడం వల్ల మేము కొంచెం నాలెడ్జ్ మాది మేము ఇంప్రూవ్ అయినాము. ప్రతి ఒక్కరు అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళం ఒంటరిగా ఏదో బాధపడుకుంటూ పని అయిపోగానే ఆలోచన అవి ఇవి పెట్టుకుంటూ ఉన్నాము. అక్కడికి వెళ్ళినాక కొద్దిసేపు నవ్వుకుంటా ప్రతి పండుగ గురించి అందరితో షేర్ చేసుకొని మాట్లాడి కలిసికట్టుగా ఉండి కొంచెం రిలాక్స్గా అవుతుంటే ఆ టెన్షన్లు, ఆ బాధలు అవన్నీ పోయి మర్చిపోయి ఒక చిన్నపిల్లల్లాగా మారిపోయి అందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళు చెప్పే సార్ వాళ్ళ మాటల వల్ల మాకు చాలా ఇంప్రూవ్ అయినాము. ఈ ఆధార్ క్యాంపు, ఓటర్ ఐడి క్యాంపు, హెల్త్ బ్లడ్ క్యాంపు పెట్టారు. మేము ఎక్కడో దూరం వెళ్ళాల్సిన పని ఉంటుండే ఇప్పుడు కోవా వాళ్ళు వచ్చి మాకు అందుబాటులో తీసుకొచ్చారు. మాకు జంగంపేట ఆర్య సమాధిలో పెట్టి అందరికీ మిడిల్గా ఉండేటట్టు చేసి చాలామందికి హెల్ప్ఫుల్గా చేసిరు. కోవా వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ప్రతి మీటింగ్కు మేము అటెండ్ అయ్యి ఎన్నో విషయాలు, ఇండోర్ గేమ్స్ కూడా పెట్టారు. ప్రతిదీ క్యారమ్ బోర్డు, చెస్సు, లూడో, రింగు మేము ఎప్పుడో ఒకప్పుడు ఆడినాము. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయినాక కూడా మళ్ళీ రిటర్న్ ఆడుతున్నాము అంటే మాకు కొంచెం ఉత్సాహంగా కలిసి మేము ఆడుకోగలుగుతున్నాము. కొద్దిసేపు అయినా సరే అన్ని బాధలు మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెం సేపు అయినా అందరం కలిసిమెలిసిగా ఉండి క్రిస్మస్, సంక్రాంతి వాటికి జీసస్ ఏంది, ఎక్కడ పుట్టాడు, ఏంది అనేది తెలియకున్నా కానీ అక్కడికి వెళ్ళినాం కాదు ఈ పండుగ ఇలా జరుపుకుంటారా, దీని గురించా అన్నట్టు తెలుసుకున్నాము చాలా విషయాలు. రంజాన్ గురించి కూడా ముస్లింలు కూడా కోవా వాళ్ళు అన్నీ ఏకంగా ఒక్క దగ్గరికి చేర్చి ఒకే కూటమిగా ఉండి మాకు అన్నీ నేర్పించారు, చూపించారు. వాటి వల్ల మాకు తెలియని పండుగల గురించి కూడా తెలుసుకున్నాము. చాలా చాలా ధన్యవాదాలు కోవా సంస్థకి.